హలో గైస్, వెల్కమ్ టు న్యూ మూవీ రివ్యూ అనమాట. మూవీ నేమ్ రాకస అండ్ హీరో మన సంతోష్ అభినయ్ మ్యాడ్ సినిమాలో ఉన్నాడు కదా ఆయన. అండ్ హీరోయిన్ మనకి ఈ మధ్యన శ్రీ విష్ణు గారి మూవీలు కూడా చేశారు. అండ్ మూవీ ప్లాట్ వచ్చేసి మనకి హీరో అమెరికా నుంచి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఊర్లో ఏమేమి జరిగాయి అనేది స్టోరీ అనమాట. స్టార్టింగ్ ఫుల్ కామెడీగా తీసుకెళ్ళి అండ్ సెకండ్ హాఫ్ అండ్ ఆ ఇంటర్వెల్ నుంచి ఫుల్ ఆ హర్రర్ సస్పెన్స్ని అయితే బాగా మెయింటైన్ చేశారనమాట. బాగుంది హర్రర్ ఫ్యాంటసీ డ్రామా. రాజాసాబ్ మూవీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఈ మూవీ అక్కడ బాగా రెక్టిఫై చేసుకుంది. ఫస్ట్ హాఫ్ అనేది మీకు ఎలా పడితే అలా పెట్టేయకుండా మంచిగా స్టోరీకి లింక్ చేసుకుంటూ క్యారెక్టర్స్ నుంచి మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తూ చేశారనమాట. అది నాకు బాగా నచ్చింది. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇద్దరు ఊరు మొత్తం మీద ఎలా పడి తిరుగుతారు అనేది బాగా చూపించారు. అండ్ హీరో హీరోయిన్ మధ్యన మంచిగా అదైతే బాగా సెట్ చేశారు ఈ ఇంటర్వెల్కి ముందే. ఫస్ట్ హాఫ్ ఒక యావరేజ్ కామెడీ. ఫస్ట్ హాఫ్లో ఆ వన్ లైనర్స్ అండ్ ఆ సిచ్యువేషనల్ జోక్స్ అనేవి అక్కడక్కడ పేలాయి అనమాట. బాగానే ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ సెకండ్ హాఫ్లో ఫుల్ సిచ్యువేషనల్ కామెడీ అనమాట. సింగిల్ లైనర్స్ ఏముండవు. హీరో ఆ సెకండ్ హాఫ్లో ఆ బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఫుల్ ఉంటుంది అనమాట మీకు. అండ్ కొన్ని చోట్ల మీకు విఎఫ్ఎక్స్ అంత గొప్పగా అనిపించకపోయినా వాళ్ళకున్న బడ్జెట్లో చాలా బాగా చేశారు. ఒక అడ్వెంచరస్ని కూడా బాగా మనం ఫీల్ అవుతాం. మ్యూజిక్ అండ్ సాంగ్స్ అంత గొప్పగా అనిపించలేదు, అదే ప్రాబ్లం. అది కూడా బాగుంటే బాగుండేది. అండ్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే గుడ్, అందరూ బాగా చేశారు. అండ్ మూవీ క్లైమాక్స్ గురించి చెప్పలేదు. కొన్ని లాజిక్స్ కొంచెం పక్కన పెట్టి చూస్తే ఎమోషనల్గా బాగానే ఉంది, కానీ లాజిక్స్ యాడ్ చేస్తేనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. చెప్పాను. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే అందరూ బాగా చేశారు. హీరోయిన్ క్యూట్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ చిన్న విఎఫ్ఎక్స్ డీటెయిల్సే బాగోలేవు కానీ. అండ్ వాళ్ళకున్న బడ్జెట్లో చాలా గొప్పగా చేశారు. అండ్ కెమెరా వర్క్ బాగానే ఉంది, డీసెంట్ అనమాట. మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళండి, చూసేయండి. బాయ్.